రిలీజ్ ఫంక్షన్స్ భజనకు వేదికలవుతున్నాయా? ఆహా ఓహో అంటూ పరస్పరం పొగడ్తలు కురిపించేసుకుంటున్నారా? వీళ్లను వాళ్ళు ప్రశంసించడం, వాళ్ళని వీళ్లు కీర్తించడం టాలీవుడ్లో కామన్గా మారిపోయిందా? 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు ప్రచారానికి అందులో 5% కూడా ఖర్చు చేయడం లేదా? టాలీవుడ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఎందుకు? పరస్పరం భజన చేసుకోవడానికేనా? మన డబ్బా మనం కొట్టుకోవడానికా? ప్రీ రిలీజ్ ఫంక్షన్లపై విరక్తి వచ్చేస్తోందా? టాలీవుడ్లో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి సినిమాకు ఫస్ట్ లుక్ అని ఒకసారి, గ్లిమ్స్ అని మరోసారి, టీజర్ పేరుతో ఇంకోసారి, ట్రైలర్ పేరుతో ఫంక్షన్. ఇవన్నీ పూర్తయ్యాక ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. హీరో ఫస్ట్ లుక్, హీరోయిన్ ఫస్ట్ లుక్, మూవీ పోస్టర్ రిలీజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఫంక్షన్లున్నాయో ఆడియన్స్కే అంతు చిక్కదు సినిమా వాళ్ల చిట్టా. 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు ప్రచారానికి కనీసం 5 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని విమర్శలుస్తున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు, టాప్ డైరెక్టర్లతో మూవీస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తీస్తున్న చిత్రాలకు ప్రమోషన్లలో మాత్రం విఫలమవుతున్నారు. రకరకాల పేర్లతో సినిమాల ఫంక్షన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాల్లో నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు పరస్పరం డబ్బా కొట్టుకోవడానికి ప్రాధాన్యతిస్తున్నారు. వీళ్ల పరిస్థితి ఎలా ఉందంటే, నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా అన్నట్లు తయారైంది. హీరో, హీరోయిన్లు, దర్శకుడు, నిర్మాతలతో పాటు ఫంక్షన్కొచ్చిన అతిథిపై ప్రశంసలు కురిపించడానికే సమయం కేటాయిస్తున్నారు. బిస్కెట్లేసుకోవడంలో టాలీవుడ్ నటులు, డైరెక్టర్లు ఆరితేరిపోయారు. వీళ్లు తానా అంటే వాళ్లు తందానా అంటూ మరింత రెచ్చిపోతున్నారు. పక్కవాళ్లు ఏమనుకుంటే మనకేంటి, మనం చెప్పాల్సింది చెప్పేద్దామని ఫిక్స్ అయిపోతున్నారు. సాధారణంగా సినిమా ఫంక్షన్లంటే రంగుల ప్రపంచం, హంగామా అనుకుంటారు. కానీ జగపతి బాబు మాత్రం సినిమా ఫంక్షన్స్ చాలా బోరని తేల్చిపారేశారు. అక్కడసలు ప్లేస్ ఉండదని కుండ బద్దలు కొట్టేశారు. తమను కేవలం ఒక ప్రాపర్టీలాగా మాత్రమే వాడుకుంటారంటూ మనసులో మాటను బయటపెట్టేశారు. ఇక స్టేజ్ మీద నిలబెట్టి కేవలం ప్రమోషన్ కోసం వాడుకోవడం తప్ప సీనియర్ నటులకు ఇచ్చే ప్రాధాన్యత ఉండదని అర్థం వచ్చేలా జగపతి బాబు మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈవెంట్లలో జరిగే అతి భజన గురించి జగపతి బాబు తనదైన శైలిలో స్పందించారు. స్టేజ్ ఎక్కిన తర్వాత లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఒకరినొకరు పొగొడుకోవడం తన వల్ల అస్సలు కాదని స్పష్టం చేశారు. అలా అబద్ధాలు చెబితే తన ఫేస్ లోనే అందరికీ తెలిసిపోతుందని, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేనని మనసులో మాటను బయటపెట్టేశారు. తన ముఖంలో ఆ ఫీలింగ్స్ చూసిన తర్వాత అసలు ఇవన్నీ ఎందుకు పిలిచామా బాబోయ్ అని హీరో, డైరెక్టర్లు కూడా తర్వాత ఫీల్ అవుతుంటారని నవ్వుతూనే అసలు నిజం బయటపెట్టారు. ఫంక్షన్లు దాదాపు 3 గంటలకు పైగా సాగుతుంటాయి. ఈవెంట్లో పాటలు, ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ అక్కడ నిజం మాట్లాడితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే చాలా సార్లు లేనిపోని పొగడ్తలు చెప్పాల్సి వస్తుంది. జగపతి బాబు చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా ఈవెంట్లలో జరిగే డ్రామాలను ఆయన ఇంత ఓపెన్ గా విమర్శించడం నిజంగా గ్రేట్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సినిమా ఫంక్షన్లలో ఏం జరుగుతోంది? పరస్పర డబ్బా కొట్టుకోవడానికి ఫంక్షన్లు నిర్వహిస్తారన్న విమర్శలను జగపతి బాబు బయటపెట్టేశారు. సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడాల్సిన అతిథులు, హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా స్టేజ్ ఎక్కితే భజన చేయక తప్పదనే విషయం బయటపడింది. ఈ రోజుల్లో జగపతి బాబు లాంటి సీనియర్ నటుడు ఇంత సూటిగా, నిజాయితీగా మాట్లాడడంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఆయన మాటలు ఈవెంట్ నిర్వాహకులకు కాస్త చేదుగా అనిపించినా అది ముమ్మాటికి పచ్చి నిజం. టాలీవుడ్ లో కొత్త సంస్కృతులకు బీజమిస్తున్నారా? సినిమా సక్సెస్ కాకముందే హీరోలు హడావుడి చేస్తున్నారా? మూవీ రిలీజ్ కు ముందు గ్లిమ్స్, టీజర్ కల్చర్ ఏంటి? సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తే సరిపోదా? పని తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ అన్నట్లు హీరోలు వ్యవహరిస్తున్నారా? నిర్మాతలను హీరోలే నట్టేట ముంచేస్తున్నారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్లనే అసలైన ప్రమోషన్లుగా ఫీల్ అవుతున్నారు. ఎంతసేపు ఫంక్షన్లో హీరో, హీరోయిన్ల గురించి భజన చేయడంపైనే ఫోకస్ చేస్తున్నారు. 100 కోట్ల సినిమాకు ఖర్చు పెడుతున్న నిర్మాతలు ప్రమోషన్ కోసం డబ్బు ఖర్చు చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసినా అందులో సినిమా గురించి 10% మాట్లాడుతున్నారు. మిగిలిన 90% ఒకరి భజన మరొకరు చేసుకోవడానికే సమయం సరిపోతుంది. ఈ ఫంక్షన్లపై సినిమా ఇండస్ట్రీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఫంక్షన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు, మరికొందరు భజన చేయడానికి నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. టాలీవుడ్లో కొత్త సంస్కృతులకు హీరోలు తెరతీస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కొత్త పేర్లతో ఫంక్షన్లకు శ్రీకారం చుడుతున్నారు. నిర్మాతలు 10 కాలాల పాటు ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన స్టార్లు స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. ఖర్చులు పెంచుతూ నిర్మాతలను నట్టేట ముంచేస్తున్నారు. లేని సంస్కృతులను ప్రేక్షకులపై రుద్దుతున్నారు. వాటిని నిర్మాతలపై రుద్దుతున్నారు. ఒకరిని మించి మరొకరు ఫంక్షన్లతోనే కాలం వెల్లదిస్తున్నారు. నిర్మాతల పాలిట గుదిబండలా మారుతున్నారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఒక సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలకు తలప్రాణం తోకకొస్తోంది. సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ అయ్యే వరకు పడరాని పాట్లు పడుతున్నారు. బడ్జెట్ పెరిగితే వడ్డీలకు తెచ్చి సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. తమ కష్టాలను పంటి బెగువన దాచుకుని సినిమాలు తీస్తున్నారు.
దీన్ని హీరోలు క్యాష్ చేసుకుంటున్నారు. నిర్మాతలకు ఖర్చులు తగ్గించాల్సిన హీరోలు వాటిని మరింత పెంచుతూ నడి సముద్రంలో మునిగిపోయేలా చేస్తున్నారు. సినిమాలో కథను నమ్ముకోవడం మానేసి కొత్త ఈవెంట్లతో హడావిడి చేస్తున్నారు. గతంలో ఒక సినిమా రిలీజ్ చేయాలంటే పాటలను రిలీజ్ చేసేవాళ్లు. ఆ పాటలతోనే సినిమాలకు హైప్ వచ్చేది. అక్కడ సగం సినిమా సక్సెస్ అయ్యేది. తరం మారుతున్న కొద్దీ హీరోల ఓవర్ యాక్షన్ పెరుగుతోంది. కొంతకాలం క్రితం వరకు ట్రైలర్తోనే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగేవి. ట్రైలర్ను ఆద్యంతం ఉత్కంఠగా కట్ చేసి రిలీజ్ చేసేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఏ సినిమా కంప్లీట్ అయినా కాకపోయినా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. టీజర్, ట్రైలర్ అంటూ కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో పెరుగుతున్న ప్రమోషనల్ హడావిడి, టీజర్, ట్రైలర్ కల్చర్పై దర్శకుడు రవిబాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. టీజర్కి ముందు ప్రీ టీజర్, దానికి ముందు గ్లిమ్స్, ఆ గ్లిమ్స్కి ముందే సినిమా అనౌన్స్మెంట్, ఆ అనౌన్స్మెంట్ డేట్ కూడా మరో డేట్ పెట్టడం ఏంటి? ఇలా ప్రమోషన్స్ను పెంట చేసేస్తున్నారు. పిచ్చి పీక్ స్టేజ్కు వెళితే వ్యవహారం ఇలాగే ఉంటుందని ప్రేక్షకులు, సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. గ్లిమ్స్ రిలీజ్ చేయడానికో ఫంక్షన్, ప్రీ టీజర్ పేరుతో మరో ఈవెంట్, ట్రైలర్ పేరుతో మరో హడావిడి. ఇక్కడితోనే సరిపెట్టుకుంటారా అంటే అదీ లేదు. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ పేరుతో మరో ఈవెంట్. ఇన్ని ఈవెంట్లు పెడితే నిర్మాతలేం కావాలి? సినిమా బడ్జెట్ పెరగమంటే ఎందుకు పెరగదు? గ్లిమ్స్, ప్రీ టీజర్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో నిర్మాతలు జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రేక్షకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సినిమాకు లేని హైప్ని క్రియేట్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు తమ పనులు మానేసి సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో ఎవరి జీవితంలో వాళ్లు బిజీగా ఉంటారు. ఒక ట్రైలర్ వస్తే నేరుగా రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు అంత హడావిడి? అలా చేస్తేనే ఆడియన్స్ సినిమాలను చూస్తారా, థియేటర్లకు వచ్చి చూస్తారా అన్నది హీరోలు ఆలోచించుకోవాలి. సినిమాపై హైప్ పెంచడానికి మేకర్స్ అలా ప్రమోట్ చేసుకుంటున్నారు. అసలు ఈ నామ్స్ అన్ని ఎవరు పెట్టారు? ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రమోషన్స్ పేరుతో జరుగుతున్న అతిశయోక్తి ట్రెండ్పై ఆడియన్స్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్న అప్డేట్ను భారీ ఈవెంట్లో మార్చడం వల్ల అసలు కంటెంట్పై ఫోకస్ తగ్గిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టాలీవుడ్ అగ్ర హీరోలు తామే దేవుళ్లమనే ఫోబియాలో ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లలో సాటి హీరోలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలుగు చిత్రసీమలోని హీరోలు క్రమంగా తానా అంటే తందానా అంటున్నారు. భజన పర్ల కీర్తనలతో హీరోలు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో రాణించాలన్నా, అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టంతో పాటుగా సపోర్ట్ కూడా అవసరమే. అందుకే తమ కెరీర్ కోసం పలువురు నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు భజన చేస్తుంటారు. హీరోలని డైరెక్టర్లు, నిర్మాతలను హీరోలు, దర్శకులు నిర్మాతలను అవసరాన్ని బట్టి భజన చేస్తుంటారు. టాలీవుడ్ హీరోలందరూ ప్రశంసలకు అలవాటు పడిపోయారు. ఇందులో ఎవ్వరూ మినహాయింపేం కాదు. అంతా ఆ తాను ముక్కలే. ప్రీ రిలీజ్ ఫంక్షన్లంటే ఫ్యాన్స్ హంగామా తప్ప ఏముండదు. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు ఇంటర్వ్యూలు ఇవ్వరు. సినిమాను అనలిటికల్ గా విశ్లేషించరు. పట్టుమని 10 సినిమాలు కూడా చేయని హీరోలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ ఫంక్షన్లపై సినిమా ఇండస్ట్రీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతసేపు భజన భజన అంతేకాని సినిమా కంటెంట్ గురించి మాట్లాడడం లేదు. దీనిపై టాలీవుడ్లోనే ఒక రకమైన యావగింపొచ్చేసింది. నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా అన్నట్లు ఫంక్షన్లు మారిపోయాయి. ఈ వ్యవహారంపైనే దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైక్ ఇస్తే పట్టుకుని భజన చెయ్యాలి, ఈయన గ్రేట్, ఆయన గ్రేట్ అంటూ పొగడాలి, అది తన వల్ల కాదని, అబద్ధాలు ఆడలేనని తేజ కుండబద్దలు కొట్టేశాడు. తెలుగు సినిమా హీరోలు జనానికి వెగటు పుట్టినా తాము మాత్రం మారడం లేదు. పొగడ్తల్లో ఎవ్వరూ తగ్గడం లేదు. నువ్వు నన్ను 2 మెట్లెక్కిస్తే నేను నిన్ను 4 మెట్లెక్కిస్తా అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు, ఇతర ఫంక్షన్లలో అసలు ఉద్దేశం పక్కదారి పడుతోంది. కార్యక్రమానికి వచ్చిన అతిథులు హీరోలపై ప్రశంసలు కురిపించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. పొగడ్తల్లో మన టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఫంక్షన్లంటేనే భజన కోసమేనా అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. పెద్ది మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు అనేది సరైన మాట కాదు, జీవించేశాడంటూ మెగాస్టార్ కితాబిచ్చాడు. నటుడు ఓ పాత్రలో ఏడుస్తూ ప్రేక్షకులను ఏడిపిస్తే అది నటించడం అంటారని, అదే నటుడు ఏడవకుండా కళ్లతోనే భావాలు పలికిస్తూ చూసేవాళ్లను ఏడిపించాడంటే అది జీవించడం అంటూ తనయుడికి కితాబిచ్చారు చిరంజీవి. ఒక నటుడిగా తనకక్కడ పెద్ది మాత్రమే కనిపించాడని, తాను చరణ్ని చూడలేదని అన్నారు. పెద్ది తన భావోద్వేగాలను ముఖ కవలికలతో కాకుండా కళ్లతోనే చూపిస్తున్నాడని, అది చరణ్ స్పెషాలిటీ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా చూసిన వాళ్లు చిరంజీవిని రామ్ చరణ్ మించిపోయాడు అంటున్నారు.
ఒప్పుకుంటున్నాను అంటూ బహిరంగంగా కొడుకుని పెద్దోణ్ణి చేసేశాడు. సినిమా ప్రమోషన్ కోసం ఫంక్షన్లు పెట్టి బాజా భజంత్రీలు మోగిస్తున్నారు. ఇంద్రుడు చంద్రుడు నిన్ను మించినవాడు లేడు, నువ్వు తోపు తురుం ఖాన్, ఆహా ఓహో అంటూ ఆస్కార్ లెవెల్లో భజన చేస్తున్నారు. ఇక ఆపండ్రా బాబోయ్ అని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సంబంధిత హీరోను ఆకర్షించేందుకు ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. అగ్ర హీరోలు హీరోయిన్లపై దర్శకులు నిర్మాతలు పొగడ్తలు మామూలుగా ఉండడం లేదు, ఓ రేంజ్ లో ఉంటున్నాయి. పక్కన కూర్చున్న వారికి చిరాకు తెప్పించేలా యాక్టింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేవారంతా మెగా ఫ్యామిలీ లేదంటే నందమూరి ఫ్యామిలీ భజన చేస్తున్నారు. ఒక యంగ్ హీరో లేదా హీరోయిన్ లేక ఎవరైనా నటుడిని మీకిష్టమైన హీరో ఎవరంటే చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్, మెగా కాంపౌండ్ కాదంటే బాలకృష్ణ లేదా ఎన్టీఆర్ అని చెప్పడం కామన్ గా మారిపోయింది. వారిలో మనస్ఫూర్తిగా నిజంగా అభిమానంతో చెప్పిన వారు కొందరే ఉంటారు. మిగతా వారంతా కేవలం అవసరం కోసమే అలా భజన చేస్తుంటారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అందలం ఎక్కాలన్నా తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నా చిత్ర పరిశ్రమలో భజన అవసరమే. సినిమా ప్రమోషన్ కోసం ఫంక్షన్లు పెట్టి హీరోలకు బాజా భజంత్రీలేంటన్న ప్రశ్నలొస్తున్నాయి. ఈ రోతకు ముగింపు లేదా? అగ్ర హీరోలకు హీరోయిన్లకు భజన చేయించుకోవడానికి సిగ్గేయడం లేదా? సినిమా ఇండస్ట్రీ అంటే పొగడ్తలు తప్ప ఇంకేం ఉండవా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక విలువలు, సినిమాలో కథ, కథాంశం గురించి మాట్లాడరా? ఫంక్షన్లలో భజన చేయించుకోవడానికి హీరోలు మొగ్గు చూపించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాలోని పాత్రలు, కెమెరా, మ్యూజిక్, కామెడీ వంటి అంశాలపై మాట్లాడకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా హీరోలు పరస్పరం భజనలు ఆపేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.